నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి ఏప్రిల్లో వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతల కంటే కూడా ఈ నెలలో. ఎందువల్ల అంటే కుజుడు మేషరాశిలో సంచారం చేస్తారు. రాశ్యాధిపతి కుజుడు మేషంలో సంచారం చేయడం, అక్కడ మేషరాశ్యాధిపతి కుజుడు అవడము, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అవటం. అందువల్ల వృశ్చికం ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం శుభస్థానం. శుభస్థానంలో రాశ్యాధిపతి సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా శుభాలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉన్నాయి. అలా ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందడుగు వేయటం. గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఈ రాశివారు. ఆ ఇబ్బంది నుంచి కొంచెం బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెలలో. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా అయితే ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశి వారికి. ఖచ్చితంగా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఒత్తిళ్ళు అవన్నీ కూడా గతంలో ఉన్న ఒత్తిడి నుంచి బయటపడటం విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. వీళ్ళకి కీళ్ళ పరంగా ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి రావటము అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. వాటికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఎందువల్ల ఇబ్బంది వచ్చిందంటే మన శరీరంలో 24 రకాలైనటువంటి దేవతలకు సంబంధించినవి ఉన్నాయి శరీరంలోనే. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత. ఆ దేవత వచ్చిన ఆ దేవుడు పూజ చేయడం ద్వారా ఆ యొక్క అవయవానికి అనుకూలత అనేది వస్తుంది. ఉదాహరణకి నేత్రవీడోపశాంతయ్య, కళ్ళకు సంబంధించి దేవత ఉన్నారు. వాక్కు సంబంధించి దేవత ఉన్నారు. అట్లా ప్రతిదానికి కూడా ఒక్కొక్క దేవత. ఆ దేవత ఆరాధన చేయడం ద్వారా మన వ్యాధుల నుంచి బయటపడే అవకాశం. ఎందుకంటే 24 వ్యాధి 24 రకాల వ్యాధులు ఉన్నాయట. 24 వ్యాధులకి 24 దేవతలు మనకున్నారు. ఆ దేవత అర్చన పూజ చేయడం ద్వారా ఆ వ్యాధి నుంచి విముక్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంది. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులు ఈ నెలలో చూసుకున్నట్లయితే అనుకూల యోగాలు ఉన్నాయి. చక్కగా పరీక్ష మంచిగా రాయటం జరగడం, తర్వాత ఏమో మంచి శ్రేణి, ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వటము, మంచి నిర్ణయం తీసుకోవటము. అందువల్ల కేతు బాగున్నాడు వీళ్ళకి. కేతు బాగుండడం వల్ల మంచి దశ రావటము, మంచి ఉద్యోగం రావటము, ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ రావటం, ఉద్యోగస్తులకి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావటము. అట్లాగే చదువుకునే పిల్లలు ఇంకా ఏం చదివితే బాగుంటుంది, సిఏ అట్లాంటివి చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం, ఇట్లాంటివి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆలోచన అది బాగుంటుంది ఈ రాశి వారికి. తద్వారా అనుకూల యోగం, విద్యార్థులకు అనుకూల యోగంగా చెప్పవచ్చు. వైవాహిక జీవితంగా ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇద్దరి మధ్యన అవగాహన తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య. అయినప్పటికీ కూడా గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి కొంచెం అనుకూలించి సత్సంతాన యోగం అనేది కలిగే యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ గ్రహానుకూలత అది కుజుడే అధిపతి సంతానానికి, కుజుడే కాబట్టి ఆ సంతాన యోగం కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో శుభవార్తలు వింటాము. ఒకవేళ సంతానం పుట్టేవారికి కూడా ఎక్కువ ఆడపిల్ల సంతానం పుట్టే యోగం ఈ నెలలో వెలుకుంటుంది. వ్యాపారంగా ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. వ్యాపారపరంగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. గతంలో చూసుకున్నట్లయితే నష్టాలు చూశారు. ఆ నష్టాల నుంచి బయటపడి మయా ఊపిరి పీల్చుకున్న భగవంతుడాన్ని ముందుకు అడుగేస్తారు. ఖచ్చితంగా వ్యాపారస్తులకి బాగుంటుంది 100%. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ భగవంతుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ప్రతినిత్యము పారాయణ చేయడం ద్వారా అనుకూలతని, మంగళవారం నియమాలు పాటించడము. అట్లాగే ఈ రాశిల వారికి శనివారం నియమాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మంగళ శని వారాలు వీళ్ళు పాటించడం ద్వారా అనుకూలతలు ఉంటాయి. అంటే హనుమంతుడిని హనుమత ఆరాధన చేయటము, అట్లాగే ఈ యొక్క కుజ భగవానుడికి అర్చన చేసుకోవటము, ఇట్లాంటివి చేయడం. వీళ్ళపై ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా కొంచెం నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది వీళ్ళపై. అందువల్ల దానికి సంబంధించి విశేషమైన చండీ హోమాలు చేసుకోవడం, సుదర్శన హోమాలు చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకోవడం ద్వారా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూల యోగాలు ఖచ్చితంగా. వృశ్చిక రాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? వృశ్చిక రాశి వారు పగడం ధరించినట్లయితే అనుకూల యోగాలు ఉంటాయి. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి ఈ పగడాన్ని ఎప్పుడైతే ధరిస్తారో వాళ్ళకి అనుకూల యోగాలు 100% ఉంటాయి. మంచి పగడాన్ని తీసుకొచ్చి కుజుడు మంగళవారం నాడు ధరించినట్లయితే ఆ కుజ హోర అనేది వస్తుంది. ఏ రాశి అధిపతి ఆ రాశికి హోర అనేది ఉంటుంది. ఏ వారాన్ని బట్టి ఆ వారం స్టార్టింగు
ఆ హోరలో పెట్టుకున్నట్లయితే ఇంకా అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్యరత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.